కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. కోమలి తన స్మార్ట్ ఫోన్ పట్టుకొని సూర్యకాంతానికి ఒక వీడియో చూపిస్తూ ఉంటుంది. వీడియోలో విదేశీయులు ఒక పాతకాలపు మట్టి గుడిసెలో ఉంటూ ఒక్కో రాత్రికి 10,000 రూపాయలు అద్దె కడుతున్నట్లుగా ఉంటుంది. చూశారు అత్తమ్మగారు, సిటీ జనాలకి ఇప్పుడు ఏసీలు 5 స్టార్ హోటల్స్ బోర్ కొట్టేశాయి. వాళ్ళకి ఎకో ఫ్రెండ్లీ మడ్ రిసార్ట్ కావాలంట. మట్టి గోడలు, పల్లెటూరి వాతావరణం ఉంటే లక్షలు కుమ్మరిస్తున్నారు. సూర్యకాంతం కళ్ళు ఆ 10,000 రూపాయల నోట్ల మీద పడగానే ఆమె బుర్రలో 1000 వోల్టుల బల్బు వెలుగుతుంది. ఏంటి, మట్టింట్లో పడుకోవడానికి 10,000? మన ఇంటి అనకున్న పెరడు 5 ఎకరాలు ఖాళీగా పడుంది. అందులో బోలెడంత జిగట మట్టి ఉంది. మనం అక్కడ ఒక పెద్ద మట్టి కోట కట్టాలి. నేను గుళ్ళో పంతులు గారిని అడిగితే నాకు 151 లక్కీ నెంబర్ అని చెప్పారు. అందుకే మనం మన పెరట్లో 151 గదుల మట్టిల్లు కట్టబోతున్నాం. ఏంటి కాంతం, 151 గదుల? దానికి ఎంతమంది మేస్త్రీలు, ఎంతమంది కూలీలు కావాలో తెలుసా? నీ దగ్గరున్న చిల్లి గవ్వ తీయో, మళ్ళీ కోటలు కడతావా? తాజ్మహల్ కట్టడానికే షాజహాన్కి 25 ఏళ్ళు పట్టింది. నువ్వెన్ని జన్మలు తీసుకుంటావు? మేస్త్రీలు ఎందుకు, కూలీలు ఎందుకు? నా ఇంట్లో 3 ఉరిమినట్టుగా కోడల్లో 2 వృషభాలాంటి కొడుకులున్నారు. వాళ్ళే గడతారు. వాళ్ళే నా రిసార్ట్కి బ్రాండ్ అంబాసిడర్లు. రాజేషు, మోహను, అమ్మ చాందిని, రాధా, ఇట్రండి. రేపటికల్లా 151 గదుల మట్టి కోట పునాదులు పడాలి. లేదంటే ఇంట్లో ఎవరికి భోజనం లేదు. రాజేష్, మోహన్ ఈ మాట వినగానే షాక్తో కింద పడిపోతారు. చాందిని, కోమలి, రాధ ముగ్గురు ప్లాన్ గీస్తున్నారు. ఆ నిర్మాణాన్ని ఒక పెద్ద రోమన్ కొలోజియం లేదా స్టెప్వెల్ ఆకారంలో డిజైన్ చేస్తున్నారు. మధ్యలో వ్యవసాయం, చుట్టూ 151 చిన్న చిన్న గదులు. రాజేష్, మోహన్ కింద మట్టి తవ్వి తోపుడు బండిలో వేసి లాగుతున్నారు. ఏంటొదినా ఈ దారుణం? నేను ఆఫీస్లో ఏసీ రూమ్లో కూర్చొని మీటింగ్స్ చెప్పే మేనేజర్ని. నన్ను తీసుకొచ్చి ఈ ఎండలో తోపుడు బండి లాగిస్తున్నారు. మా బాస్ చూస్తే నా ఉద్యోగం బికేస్తాడు. నా చేతులకి బొబ్బలు వచ్చేశాయి. మోహన్, నువ్వు ఆఫీస్లో మేనేజర్ అయితే ఈ 151 గదుల సూర్యకాంతం ఎకో రిసార్ట్కి నేను జనరల్ మేనేజర్ని. నా ఆర్డర్ వినాల్సిందే. ఆ బండి తొందరగా లాగు. మోహన్, నీ కష్టం కేవలం బొబ్బలేరా? నా కష్టం చూడు. పొద్దున్నే అమ్మ పెట్టిన 2 దోశలు ఎప్పుడో అరిగిపోయాయి. నాకు ఆకలికి కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఆ రాధ కలుపుతున్న మట్టి ముద్దలు చూస్తుంటే నాకు డబుల్ రోస్ట్ చేసిన చాక్లెట్ లడ్డూలా కనిపిస్తున్నాయిరా. నేను ఇలా మట్టిని తినేసేలా ఉన్నాను. దేవుడా, నన్ను తీసుకెళ్ళిపో. రాధ నవ్వుకుంటూ మట్టి, నీళ్లు, వరిగడ్డి కలిపి గట్టి ఇటుకల్లాంటి మిశ్రమాన్ని తయారు చేస్తుంది. కత్తులు వాడకుండా పడిపోయిన ఎండిన చెట్టు కొమ్మల్ని రాళ్లకేసి కొట్టి విరిచి ఆ నిర్మాణానికి పిల్లర్లుగా వాడుతున్నారు. ఓ 2 వారాల తర్వాత కోడళ్ల పట్టుదల, కొడుకుల చెమటతో 151 గదుల మట్టి కోట సిద్ధమైంది. ఆ నిర్మాణం అద్భుతంగా ఉంది. ఒకదానిపై ఒకటి మెట్లు మెట్లుగా 151 గదులు వృత్తాకారంలో ఉన్నాయి. ప్రతి గది ముందు రాధ తన నైపుణ్యంతో పచ్చని క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు తీగజాతి కూరగాయలను పెంచింది. బయట ఎండ 45 డిగ్రీలు మండిపోతున్నా ఆ మట్టింట్లోకి వెళ్ళగానే ఆ తడిమట్టి గోడలు, ఆకుపచ్చని మొక్కల మీదుగా వచ్చే గాలి తగిలి ఏసీ కంటే చల్లగా అనిపిస్తుంది. లోపల వాతావరణం కులు మనాలిలా మారిపోయింది. సూర్యకాంతం చలికి వణుకుతూ, అబ్బా, ఏంటి చాందిని, నా పళ్ళికిలెత్తున్నాయి. కరెంటు లేకుండా మీరింత చల్లదనం ఎట్టదిచ్చారు? ఈ 151 గదుల అందం చూస్తే సిటీ జనాలు ఒక్కో రాత్రికి 10 కాదు 15,000 ఇస్తారు. నా కల నిజమైంది. నా బ్యాంకు బ్యాలెన్స్ బ్లాస్ట్ అవబోతుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు సూర్యకాంతం 151 మడ్ రిసార్ట్. ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, కానీ చలికి మీరు వణికిపోవడం గ్యారంటీ. బుకింగ్స్ ఓపెన్. అమ్మా, రిసార్ట్కి జనాలు వస్తారో రారో కానీ ఈ లోపల పెరిగిన క్యాబేజీలతో నాకు మసాలా కూర ఉండకపోతే నేను ఈ మట్టి గోడలకి నా తల కొట్టుకొని చచ్చిపోతాను. సూర్యకాంతం మట్టి రిసార్ట్ వీడియో ఊరంతా వైరల్ అవుతుంది.
పక్కింటి శాంతమ్మ కూడా ఆ వీడియో చూసి కుళ్ళుతో రగిలిపోతుంది. ఏంటి సూర్యకాంతం రిసార్ట్కి ఓనర్ అయిపోయిందా? రూపాయి ఖర్చు లేకుండా మట్టితోటి ఇల్లు కట్టి కోట్లు సంపాదిస్తుందా? అసాధ్యం. ఆ 151 గదుల వెనక ఏదో పెద్ద మాయ ఉంది. ఎక్కడో రహస్యంగా కూలర్లు దాచిపెట్టి ఉంటది. నేను ఈ రాత్రి దొంగతనంగా వెళ్ళిపోయి ఆ రిసార్ట్ సీక్రెట్ కనుక్కుంటాను. సూర్యకాంతం బిజినెస్ని నాశనం చేస్తాను. ఇక రాత్రి 12 గంటల సమయంలో శాంత్ సూర్యకాంతం పెరట్లోకి దూకుతుంది. ఆ భారీ 151 గదుల మట్టి నిర్మాణాన్ని చూసి నోరెళ్ళబెడుతుంది. అందులోకి అడుగు పెడుతుంది. శాంతమ్మ అందులోకి వెళ్ళగానే ఆ చల్లటి గాలికి వణికిపోతుంది. ప్రతి గది ఒకేలా ఉంటుంది. కూలర్లు ఎక్కడ ఉన్నాయో వెతుకుతూ గదులన్నీ తిరుగుతుంది. అక్కడ కూరగాయలకు నీళ్లు పెట్టడానికి రాధ ఒక సెంట్రల్ మడ్ వాటర్ ట్యాంక్, మట్టితో చేసిన పెద్ద నీటి తొట్టెని కట్టి ఉంచింది. చీకట్లో దారి తప్పిన శాంతమ్మ ఆ 151వ గదిలోకి వెళ్ళి కాలు జారి ఆ అతిపెద్ద మట్టి ట్యాంక్లో ప్లాష్ మని పడిపోతుంది. అమ్మో, నన్ను రక్షించండి, నేను మునిగిపోతున్నాను. ఈ సూర్యకాంతం రిసార్ట్లో దెయ్యాలున్నాయి. జిగట మట్టి ఆమె ఒళ్ళంతా అంటుకుంటుంది. ఆమె కళ్ళు ముక్కు తప్ప మొత్తం మట్టితో కప్పబడిపోయి బయటకొచ్చి ఒక మూలన నిలబడుతుంది. ఆ మట్టి కాసేపటికి గట్టిపడిపోయి ఆమె అచ్చం మట్టి బొమ్మలాగా మారిపోతుంది. కదలటానికి కూడా వీల్లేకుండా ఫ్రీజ్ అయిపోతుంది. ఉదయం సూర్యకాంతం తన ఫ్యామిలీతో కలిసి రిసార్ట్ని చెక్ చేయటానికి వస్తుంది. అక్కడ కొత్తగా ఉన్న మట్టి బొమ్మను చూసి ఆశ్చర్యపోతారు వాళ్ళంతా. ఏంటే కోమలే, ఈ గదిలో ఎంత అందమైన మట్టి బొమ్మని ఎప్పుడు తయారు చేశారే? అచ్చం పక్కింటి శాంతమ్మలాగే ఉంది గదు. ఏదేమైనా దీనివల్ల మన రిసార్ట్కి ఒక హెరిటేజ్ లుక్ వచ్చేసిందనుకో. అమ్మా, ఈ బొమ్మ ఎంత న్యాచురల్గా ఉందో చూడు. దీని కళ్ళు నిజంగానే భయంతో పెద్దవి చేసినట్లున్నాయి. కళ్ళు బ్లింక్ అవుతున్నాయి కూడా. లోపలున్న శాంతమ్మకి ప్రాణం పోయినంత పనవుతుంది. కానీ పెదాలు మట్టితో అతుక్కుపోయి అరవలేకపోతుంది. అని మూలుగుతూ ఉంటుంది. అమ్మో అన్నయ్య, ఆ బొమ్మ సౌండ్ చేస్తుంది. ఇది బొమ్మ కాదు, ఏదో దెయ్యం పట్టింది. అప్పుడే చాందిని ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి ఆ బొమ్మ ముఖం మీద కుమ్మరిస్తుంది. మట్టి కొంచెం కరిగి శాంతమ్మ ముఖం బయటపడుతుంది. శాంతమ్మ గారు, మీరా? అవునే, నేనే. ఈ మట్టి ఏంటి సిమెంట్లాగా అతుకుపోయింది. నా ప్రాణాలు పోతున్నాయి. నన్ను వదిలేండి బాబోయ్. నీ రిసార్ట్ సీక్రెట్ తెలుసుకుందామని వచ్చి నేనే ఒక సీనరీలాగా మారిపోయాను. నన్ను క్షమించండి సూర్యకాంతం. అరే శాంతమ్మ, నా రిసార్ట్లో ఫ్రీగా మడ్ బాత్ చేశావా? నీ ఏసీ ఇంట్లో పడుకోకుండా నా మట్టి కోటలో విగ్రహంలో ఎందుకు మారావే? సర్లే. శాంతమ్మ సిగ్గుతో భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఓ వారం తర్వాత ఊళ్ళో భయంకరమైన వడగాలులు మొదలవుతాయి. ఎండదెబ్బకి ఊళ్ళో వాగులు వంకలు ఎండిపోతాయి. ప్రజలు ఎండవేడికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతూ ఉంటారు. సూర్యకాంతం రిసార్ట్ని బుకింగ్ చేసుకున్న సిటీ కస్టమర్లు కూడా ఎండల భయంతో బుకింగ్స్ని క్యాన్సిల్ చేసుకుంటారు. రిసార్ట్కి ఒక్కరు కూడా రారు. అప్పుడే ఊరి పెద్ద సర్పంచ్ అక్కడికి వస్తారు. సూర్యకాంతం గారు, ఊళ్ళో పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మీ 151 గదుల మట్టిల్లు చాలా చల్లగా ఉంటుందని విన్నాం. మీరు వారం రోజుల పాటు ఊరి జనాల్ని మీ రిసార్ట్లో ఉండనిస్తే వారి ప్రాణాలు నిలబడతాయి. సూర్యకాంతం ఆలోచనలో పడుతుంది. తన వ్యాపారం నష్టపోతుందన్న బాధ ఒక పక్క, మనుషుల ప్రాణాలు ఇంకో పక్క. సూర్యకాంతం తన కోడళ్ల వైపు చూస్తుంది. చాందిని, కోమలి, రాధ ముగ్గురు కళ్ళతోనే సరే అని సైగ చేస్తారు. సూర్యకాంతం ఒక నిట్టూర్పు విడిచి ఊరి పెద్దతో గంభీరంగా మాట్లాడుతుంది. సర్పంచ్ గారు, ఈ మట్టి ఇల్లు నేను డబ్బు సంపాదించడానికనే కట్టాను. కానీ నా కళ్ళ ముందు మన ఊరి జనాలు ఎండ కళ్ళాడిపోతుంటే ఆ డబ్బు నాకెందుకు? నా మనసు అంతా పిసినారిది కాదండి. తలుపులు బార్లా తెరవండి. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకురండి. ఈ 151 గదులు ఈ వారం రోజులు మన ఊరోళ్ళ కోసమే ఉచితంగా ఇస్తున్నాను. ఆ మాట వినగానే రామారావుకి కూడా కన్నీళ్ళొస్తాయి. తన భార్యలో ఇంత గొప్ప మార్పు వచ్చినందుకు ఆనందపడతాడు. ఊరి జనాలందరూ వలస పక్షుల్లా ఆ మట్టి కోటలోకి వస్తారు. లోపలికి రాగానే చల్లటి గాలికి వాళ్ళ ప్రాణాలు లేచొస్తాయి. చాందిని, కోమలి, రాధ ముగ్గురు చేతులతోనే తుంచిన క్యాబేజీ, క్యాలీఫ్లవర్తో అద్భుతమైన వంటలు చేసి ఊరి జనాలకు అరటి ఆకుల్లో వడ్డిస్తారు. శాంతం వచ్చి సూర్యకాంతం చేతులు పట్టుకుని ఏడుస్తూ ఇలా అంటుంది. కాంతం,
నా ఏసీ ఇల్లు ఓవెన్లా కాలిపోతుంది. నీ మట్టి ఇల్లు ఏసీ కంటే చల్లగా మమ్మల్ని బతికిచ్చేస్తుంది. నువ్వు వ్యాపారివి కాదు, ఒక దేవతవే. నీ కోడళ్ళేమో దేవకన్యలమ్మా. శాంతమ్మ, ఇదంతా నా కోడళ్ళ సలవే. వాళ్ళు కట్టిన ఈ మట్టి ఇల్లు ఈరోజు 100 మంది ప్రాణాలు కాపాడింది. నాకు రాబోయే లక్షల రూపాయల కంటే ఈ ఇల్లు తిని త్రేంచే తేలుపులే నాకు 1 కోటి రూపాయల లాభం. అమ్మా, వీళ్ళకి వడ్డించటం అయిపోతే నా ఆకులో ఒక 5 క్యాబేజీ ఫ్రైలు, 10 క్యాలీఫ్లవర్ ముక్కలు వేయండి. నా ఆకలికి ఇప్పుడు అసలైన విందు మొదలవుతుంది. అందరూ ఆ మాటకి గట్టిగా సంతోషంగా పగలబడి నవ్వుకుంటారు. ప్రకృతిని కాపాడుకుంటూ మనం నిర్మించేవి ఎప్పుడూ 10 మందికి మేలు చేస్తాయి. స్వార్థం కంటే సాటి మనిషికి సహాయం చేయటంలోనే అసలైన ఆనందం, సిరి సంపదలు దాగి ఉంటాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సూర్యకాంతం వంటగదిలో ఒక చిన్న ఇంక్ ఫిల్లర్ పట్టుకొని పాలని గ్లాసుల్లో చుక్కల రూపంలో వేస్తుంది. ఆమె పక్కనే చాందిని, కోమలి అయోమయంగా చూస్తున్నారు. చాందిని, కోమలే, ఇటు చూడండి. ఈ రోజు నుండి మన ఇంట్లో కాఫీ రూల్స్ మారే. పాలు కేవలం 5 సుక్కలే. చక్కెర అయితే అసలు వాడకూడదు. చక్కెర తింటే ఆరోగ్యానికి ముప్పని టీవీలో వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆరోగ్యానికి కాదు, నా జేబుకు ముప్పు. ఒక్కొక్క చుక్క చక్కెర కూడా ఈ ఇంట్లో బంగారం కంటే విలువైంది. అత్తమ్మగారు, 5 చుక్కల పాలతో కాఫీ ఎలా వస్తుంది? అది కాఫీలా ఉండదు, నల్లటి నీళ్ళలా ఉంటుంది. రాజేష్ గారు, ఇది తాగితే ఈ రోజంతా నా మీద చిరాకు పడుతూనే ఉంటారు. ఆయనకి కాఫీలో చక్కెర లేకపోతే అసలు రోజే గడవదు. ఆయన ఆకలితో ఉంటే ఇల్లంతా అల్లకల్లోలం చేస్తారు. అవునత్తమ్మగారు, నా ఫోన్లో చూశాను. చక్కెర లేకపోతే మనిషికి కోపం ఎక్కువ వస్తుందట. మోహన్కి చక్కెర లేని కాఫీ ఇస్తే ఆయన ఆఫీస్లో అందరి మీద అరుస్తాడు. అత్తమ్మగారు, ప్లీజ్ కనీసం అరచెంచా అయినా వేయండి. మా కోసం కాకపోయినా మీ కొడుకుల కోసమైనా వెయ్యండి. మామయ్య గారు కూడా ఈ కాఫీ తాగలేరు. మీరు చదివిన చదువులు నా దగ్గర చూపించబాకండి. ఈ తాళాలు గుత్తి నా దగ్గర ఉన్నంత వరకు నేనే ఈ ఇంటికి బాసిని. ఒక్క పైసా వృధా అయినా నేను తట్టుకోలేను. పదండే, వెళ్ళి కాఫీలు ఇచ్చిరండి. గాలి కూడా ఎందుకు పీల్చుతున్నావా అని నేను లెక్కలేత్తంటే మీరు చక్కెర గురించి అడుగుతారా? రూపాయి పొదుపు చేస్తేనే రేపు మనకి పనికొచ్చిద్ది. ఇక సూర్యకాంతం వింతగా నడుస్తూ హాల్లోకి వస్తుంది. హాల్లో రామారావు, రాజేష్, మోహన్ కాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. చాందిని, కోమలి ఆ నల్లటి నీళ్ళలాంటి కాఫీని గ్లాసుల్లో తీసుకొస్తారు. రాజేష్ ఒక్క గుక్క తాగి వెంటనే ఉమ్మేస్తూ, చిచి, ఏంటిది చాందిని? ఇందులో చక్కెర లేదు, పాలు లేవు. ఇది తాగితే నా లోపలున్న తిండిపోతే ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. నీళ్లు తాగినా బాగుండేది, ఈ చేదు నీళ్ళేంటి? పొద్దున్నే నా ఆకలిని చంపేస్తున్నావమ్మా. నా కడుపులో ఎలకలు క్రికెట్ ఆడుతుంటే నువ్వేంటిచ్చేస్తున్నావు? అమ్మా, ఏంటిది? తాగడానికి ఏమాత్రం రుచి లేదు, కనీసం బెల్లం ముక్కైనా వేయలేదా? ఇది తాగితే ఆఫీసులో పని కాదు కదా, కళ్ళు కూడా తెరవలేను నేను. మా బాస్ నన్ను తిట్టడం ఖాయం. ఈ కాఫీ తాగే కంటే విషం తాగడం బెటరేమో అమ్మా. మీ అమ్మ పిసినారితనం ఈ రోజుతో వరల్డ్ రికార్డు సృష్టించిందిరా. చాందిని, కోమలి, మీ అత్తయ్య గారిని మార్చడం మీ వల్ల కూడా కాదు తల్లి. ఆవిడ చక్కర్ని బ్యాంకు లాకర్లో దాచుకునే రోజు దగ్గరలోనే ఉంది. అయినా కాంతం, గాలికి కూడా ట్యాక్స్ కట్టేలా ఉన్నావుగా నువ్వు. నీ పిసినారితనం చూసి దేవుడు కూడా షాక్ అవుతాడు. కాసేపటికి సూర్యకాంతం కూతురు సరస్వతి పుట్టింటికొస్తుంది. ఆమె ముఖం చాలా దీనంగా ఉంది, కళ్ళు వాచిపోయున్నాయి. ఆమెను చూసి అందరూ కంగారు పడతారు. సూర్యకాంతం తన కూతురుని చూసి లోపల భయపడుతుంది, ఎక్కడ డబ్బులు అడుగుతుందో అని. ఏంటి సరస్వతి, అట్టగున్నో? మళ్ళీ ఏదైనా అప్పు అడగడానికి వచ్చావేంటి? నా పరిస్థితి కూడా బాగాలేదమ్మా. ఈ మధ్య ఎలకలు కూడా నా బీరువాలోకి రావడానికి భయపడుతున్నాయి. నేనే చక్కెర కొనడానికి 1000 సార్లు ఆలోచిస్తున్నాను. అమ్మా, నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. మీ అల్లుడు గారు చేసిన బిజినెస్లో భారీ నష్టం వచ్చింది. ఇప్పుడు మా ఇల్లు బ్యాంకు జప్తు చేస్తానంటుంది. వచ్చే నెలలోగా 10,000 రూపాయలు కట్టకపోతే మేము రోడ్డు మీద పడతాం. మాకుండడానికి నీడ కూడా ఉండదమ్మా. నువ్వే నన్ను కాపాడాలి. నీ దగ్గర డబ్బులున్నాయని నాకు తెలుసు. ఈ మాట వినగానే సూర్యకాంత ముఖం పాలిపోతుంది. చాందిని, కోమలి తమ ఆడపడుచు బాధ చూసి బాధపడతారు. అత్తమ్మగారు, సరస్వతి మన ఇంటి బిడ్డ. ఆమె కష్టంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఆమె ఇల్లు పోతే ఆమె ఎక్కడుంటుంది? మనం ఆ డబ్బులు ఇవ్వాలి. చాందిని, మన ఇంట్లో చక్కెర కొనడానికి డబ్బులు లేవని నేను ఎడుతుంటే కూతురికి 10,000 ఇవ్వాలా? 10,000 అంటే సామాన్యమైన విషయమా?
నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. సరస్వతి, నువ్వేరే చోట అడుగు. నాకు సహాయం చేయాలని ఉంది కానీ నా జేబులేమో ఖాళీగా ఉన్నాయి. ఆ డబ్బులు నేను దాచుకుంది మన భవిష్యత్తు కోసం. కాసేపటికి శాంతమ్మ కిటికీలో నుంచి అంతా వింటూ మెల్లిగా లోపలికొస్తుంది. ఆమెకు ఇలాంటి సమయాల్లో అగ్గి రాజేయడం అంటే చాలా ఇష్టం. చూసారా సరస్వతి గారు, సూర్యకాంతం దగ్గర తాళాలున్నాయంటే అది లోపల పెట్టి పూజ చేయడానికి తప్ప సొంత కూతురికి ₹1 కూడా ఇవ్వదు. అత్తయ్య గారు ఒప్పుకోరు కానీ మీ వదినలు తెలివైన వాళ్ళు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళు యూట్యూబ్లో ఏవైనా మ్యాజిక్లు చేసి డబ్బులు పుట్టుతారేమో. వాళ్ళు చాలా స్మార్ట్ కదా. శాంతమ్మ, నా కోడల తెలివితేటలో వంటగదిలో వంటలు చేయడానికే సరిపోవు. ఇక 10,000 ఎక్కడి నుండి తెస్తారు? వాళ్ళు కానీ ₹1 ఖర్చు లేకుండా సరస్వతికి సహాయం చేస్తే నా గల్లా పెట్టి తాళాలు వాళ్ళకే ఇచ్చేస్తాను. కావాలంటే ఊరంతా చాటింపేసుకోండి. వీళ్ళు చేయలేరని నాకు తెలుసు. నా కూతురి కష్టాన్ని తీర్చేద్దామో ఎలకలేదు. అత్తమ్మగారు, మీరు అన్నమాట మీద నిలబడతారా? మేము ఒక్క పైసా ఖర్చు చేయకుండా సరస్వతి గారి కష్టాన్ని తీరుస్తాం. కానీ మీరు మాకొక కండిషన్ పెట్టకూడదు. మేము ఎలా చేస్తామో మీరు అడగకూడదు. కేవలం మా తెలివితేటలు మాత్రమే వాడతాం. సరే, ₹1 కూడా నా దగ్గర నుండి తీసుకోకూడదు. మరి రాజేష్, మోహన్ జీతాలు కూడా మీరు వాడకూడదు. కేవలం మీ తెలివితేటలతో సహాయం చేస్తే నేను నా గల్లాపేటలో దాచుకున్న ₹10,000 అదనంగా సరస్వతికి ఇస్తాను. ఇది నా మాట. ఎట్టగూ మీరు గెలవలేరు. మీరు ఓడిపోతే మాత్రం తాళాల గురించి ఎప్పుడూ అడగకూడదు. చాందిని, కోమలి కలిసి తోటలోకి వెళ్తారు. రాజేష్, మోహన్ కూడా వాళ్ళకి తోడవుతారు. నలుగురు కలిసి సీరియస్గా ఏదో ప్లాన్ చేస్తున్నారు. కోమలి, అత్తమ్మగారి దగ్గర డబ్బులు తీయడం అసాధ్యం. కానీ మన ఊరి ప్రజలకి మన వంటల మీద నమ్మకం ఉంది. మనం ఒక 0 బడ్జెట్ ఫుడ్ స్టాల్ పెడదాం. మన పెరట్లో ఉన్న వస్తువులతోనే అద్భుతమైన వంటలు చేసి అమ్ముదాం. సూపర్ అక్క. నేను నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో లైవ్ పెడతాను. విలేజ్ న్యాచురల్ ఫుడ్ ఛాలెంజ్ అని ప్రచారం చేద్దాం. రాజేష్ బావా, మీరు ఆ పోస్టర్లని ఊరంతా అతికించాలి. మోహన్, నువ్వు మైక్ సెట్ తీసుకురా. సరస్వతి అక్క కష్టాన్ని తీర్చడానికి మనం కష్టపడాలి. మనందరం కలిసి పనిచేస్తే 10,000 కాదు కదా, 1,00,000 కూడా వస్తాయి. ఏంటి, వంటలు అమ్ముతారా? అయితే ముందు నేను టేస్ట్ చూడాలి కదా. నాకైనా కొన్ని వడలు ఫ్రీగా ఇస్తారా? ప్లీజ్. చాందిని, నా కడుపులో ఎలకలు క్రికెట్ ఆడుతున్నాయి. మీరు వండుతుంటే ఆ వాసనకి నా ప్రాణాలు పోతాయి. బావగారు, ఇది మీ చెల్లెలు ఇల్లు కాపాడడం కోసం. మీ ఆకలిని కొంచెం ఆపుకోండి. మన పెరట్లో ఉన్న మునగ చెట్టుకి బోలెడంత ఆకుంది. అరటి చెట్టుకి అరటి పువ్వులున్నాయి. మామిడి చెట్టుకి మామిడికాయలున్నాయి. వీటితో మనం విందు సిద్ధం చేద్దాం. మన దగ్గరున్న ఆవు పాలు, పెరుగు వాడదాం. బయట ₹1 కూడా ఖర్చు చేయక్కర్లేదు అని చాందిని. ఇక మైదానం అంతా సందడిగా ఉంది. చాందిని వంటలు వండుతుంటే కోమలి మైక్ పట్టుకుని ఊరి జనాలని పిలుస్తుంది. రాజేష్ వడ్డన చేస్తుంటే మోహన్ డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు. రండి బాబు రండి. సూర్యకాంతం గారి కోడలు చేస్తున్న అమృత లాంటి వంటలు. మునగాకు పకోడీ ప్లేట్ కేవలం ₹20 మాత్రమే. అరటి పువ్వు కట్లెట్స్ కేవలం ₹30 మాత్రమే. సరస్వతి గారు ఇల్లు కాపాడడానికి మీరు కూడా చేయి కలపండి. ఇది న్యాచురల్ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్. అబ్బో, మేము మునగాకు పకోడీ ఎంత రుచిగా ఉంటుందా! నేను 10 ప్లేట్లు కొంటాను. సూర్యకాంతం, నీ కోడళ్ళు నీకంటే గడుసోళ్ళు. నీ పెరటి గడ్డిని కూడా డబ్బులుగా మార్చేస్తున్నారు. ఊరంతా ఇక్కడే ఉందనుకో. నీ పిసినారతనం వీళ్ళకి వరంగా మారింది. కాంతం, చూసావా, ₹1 ఖర్చు లేకుండా ఎంతమంది జనం క్యూ కట్టారో. నీ కోడళ్ళు మ్యాజిక్ చేస్తున్నారు. నువ్వు చక్కెర కోసం ఏడుస్తుంటే వీళ్ళు ఊరి మొత్తానికి విందు పెడుతున్నారు. నీ పిసినారితనం వీళ్ళకి వరంగా మారింది. ఇదంతా చూస్తుంటే నీకు షాక్ తగిలినట్టుంది కదా కాంతం. వీళ్ళు ఇంత తెలివైన వాళ్ళని నేను అనుకోలేదే. కానీ సరస్వతికి 10,000 ఎట్టాగొత్తే వీళ్ళ లక్కి ఏంటో నాకు అర్థం అవట్లా. వీళ్ళు నన్ను ఓడించేలాగున్నారు. కానీ నా కూతురి కష్టం తీరితే అంతకంటే ఏం కావాలి అని సూర్యకాంతం తన మనసులో అనుకుంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఫుడ్ స్టాల్ ముగిసింది. చాందిని, కోమలి కలిసి సుమారు ₹5,000 సంపాదించారు. కానీ సరస్వతికి 10,000 కావాలి. సరస్వతి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, రేపు ఉదయం ఆ బ్యాంక్ వాళ్ళు వస్తారు. ఈ 5,000 ఇస్తే వాళ్ళు ఒప్పుకోరు. నా ఇల్లు పోతే నేనెక్కడికి పోవాలమ్మా? నా పరిస్థితి ఏమిటి? నా రాత ఇంతే కాబోలు. పుట్టినింట్లో కూడా నాకు సహాయం అందడం లేదు. సూర్యకాంతం చాటుగా నిలబడి తన కూతురి మాటలు వింటుంది. ఆమె మనసులో ఉన్న ప్రేమ బయటకు వస్తుంది. తన కూతురు చిన్నప్పుడు ఎలా ఉండేదో, ఆమెను ఎంత గారాభంగా పెంచిందో అన్నీ గుర్తుకొస్తాయి.
నేనో పిసినారిగా మారింది ఇంటిని కాపాడడానికే గాని నా సొంత కూతుర్ని పోగొట్టుకోవడానికి కాదుగా. సరస్వతి ఎంత బాధపడుతుందో నేను చూడలేకపోతున్నాను. నా డబ్బులు నా కూతురు ప్రాణం కంటే ఎక్కువ కాదు. అని అనుకుంటుంది. ఇక రాత్రి సూర్యకాంతం మెల్లగా లోపలికి వెళ్ళి తన గల్లాపెట్టెను తాళాలు గుత్తని పట్టుకొస్తుంది. అందరి ముఖాల్లో ఆశ్చర్యమే ఆశ్చర్యం. చాందిని, కోమలి, రామారావు అందరూ అక్కడే ఉన్నారు. చాందిని, కోమలే, మీరు గెలిచారమ్మా. మీరు సంపాదించిన 5,000, ఇదిగో నేను ఇస్తానన్న 10,000, మొత్తం 15,000 రూపాయలు సరస్వతికి ఇచ్చేయండి. సరస్వతి, ఇక ఏడబ్బాకు తల్లి, నీళ్లు ఎక్కడికి పోదు. నేనుండగా నిన్ను రోడ్డు మీదకి రానియను. నీ కష్టం నా కష్టం. అమ్మా, నిజంగానే ఇస్తున్నావా? నా మీద నీకింత ప్రేముందా? నాకు సహాయం చేయవని అనుకున్నానమ్మా. చాందిని, కోమలి, మీరు నా కళ్ళు తెరిపించారు. డబ్బు ఉండడం గొప్ప కాదు, అది అవసరమైనప్పుడు మా నాన్నకి పనికి రావడమే గొప్ప నిరూపించారు. ఇదిగో ఈ తాళాలు గుత్తి, ఇకపై ఈ ఇంటిని మీరే నడిపించండి. చాందిని, నువ్వు పెద్ద కోడలుగా ఇంటి బాధ్యత తీసుకోమ్మా. కోమలే, నువ్వు చిన్న కోడలుగా నీ తెలివితేటలతోటి అందరినీ నవ్వించు. మీ ఇద్దరూ కలిసుంటే ఈ ఇల్లు బంగారమే. అత్తమ్మగారు, తాళాలు మీ దగ్గరే ఉండాలి. మీరు మాకు మార్గదర్శి. మేం మీ నుండే పొదుపు నేర్చుకున్నాం. మీరు లేకపోతే ఈ ఇల్లు లేదు. అవునత్తమ్మగారు, కానీ ఒక కండిషన్. రేపటి నుండి కాఫీలో చక్కెర 2 స్పూన్లు వేయాలి. చక్కెర లేకపోతే నాకు మూడు రాదు. అమ్మా, విన్నావా? చక్కెర. చాందిని, ఈరోజు మన ఇంట్లో పండగ జరగాల్సిందే. నాకు 10 వడలు కావాలి. నా ఆకలి తీరే రోజు వచ్చింది. రామారావు నవ్వుతూ కెమెరా వైపు చూస్తాడు. చూశారుగా, పెద్ద కోడలు చాందిని బాధ్యత, చిన్న కోడలు కోమలి వేగం గలిస్తే మన సూర్యకాంతం లాంటి పిసినారత్తమ్మ కూడా కరుణామయి అయిపోతుంది. సొంత మనుషుల కంటే డబ్బు ఏమాత్రం ఎక్కువ కాదు. ఐకమత్యం ఉంటే ఇల్లు నందనవనం అవ్వుద్ది. ఈ కథ మనందరికీ ఒక పాఠం. సూర్యకాంతం, మరి రేపటి నుండి నీ పిసినార్తనం బందేనా? బంద్ కాదు శాంతమ్మ, పొదుపు ఉంటది గాని అది నా కూతురు ప్రాణం కంటే ఎక్కువ కాదుగా. చాందిని, ఆ చక్కెర డబ్బా తీసుకురా, అందరికీ స్వీట్ కాఫీ ఇవ్వు.